ఏంటి ఏంటి చెప్పు. ఇచ్చాను కదమ్మా డబ్బులు. 100 మందికి 50 మంది దాకా పంచుతున్నాయి డబ్బులు. మరి నీకు काका सन्नल कब चलता भाई? वालेकुम अस्सलाम। तो ये महीना 20-25 को निशान हो गया। ओके क्या तो ये महीना 30 तारीख को साहब के कमल के फातिहा। ओके तो पुराने गलफान कार्डदार को नए गलफान डालते। ओके ओके साल में एक बार चलता है वो। ऐसा गलफा निकालने का साल में एक बार चलता है। एक बार इच्छे। ओके ओके वो पुराने निकाल को नवे डालते। ओके वो साल भर रहती। ओके 30 तारीख के रात को निकालते हो ये महीना। ओके क्या सवा महीना 18 के रात को निकलता बंगले करने से संदल। ओके 19 तारीख के सुबह को चढ़ता। बाद 20 तारीख को तहलील फातिहा। ओके पूरे आदमी आते आप जियारत करने को जाते। ओके हाँ का संदल है उन्होंने यादव लाते सही क्या ये बात है? हाँ थोड़े जनों बोले कि तो मस्तान बाबा उनका घर में खाना खाने वाले उनका घर में रहने वाले पहला यहाँ का इष्ट में कश्मीर का इष्ट में ओहो संदल भी पहला अबे यादव वाला का तो समझ में आया तुम ना गोला वाला को बोलते ना उना घर से संदल निकलता को मैं सुना ये करेक्ट है राइट और रॉन्ग? एंगटगिरी महाराजा हाँ बंगला बना सो ओके हाँ साहब को एंगटगिरी महाराजा बना वो बंगले से साहब को संदल मिला ले को 18 तारीख की रात को मिला ले को 19 के सुबह को चढ़ता। राइट ओके उनके घर में ये सही थे उनके साथ पीते ही उठते ही चलते ही पंची एंगटगिरी महाराजा बना राइट बंगला। ओके ओके शुक्रिया। హాయ్ అండి, ఈరోజు మనము ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన కస్మూర్లో ఉన్నామండి. శ్రీ కస్మూర్ మస్తాన్ వలి దర్గా దగ్గరికి వచ్చున్నాము. ఈ కస్మూర్ మస్తాన్ వలి ఎవరు, ఈయన ఎక్కడి నుంచి వచ్చారు అనే విషయాలు, ఆయన జీవిత చరిత్ర నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తానండి. ఇరాక్లోని బాగ్దాద్ నగరంలో 18వ శతాబ్దంలో కరీముల్లా ఫాతిమాబీ దంపతులకు మస్తాన్ వలి జన్మించారు. ఈయనకు చిన్నప్పటి నుంచి దైవచింతన చాలా ఎక్కువగా ఉండేది. తమ దేశం నుండి దేశాటన చేస్తూ ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లాలోని కస్మూరు ప్రాంతం చేరుకుంటారు. అప్పుడు నెల్లూరును ఆర్కాట్ నవాబులు పరిపాలించేవారు. ఇలా ఎండన పడిన వచ్చిన మస్తాన్ వలి బాబా గారు గ్రామంలో ఒక ఇంటికి వెళ్ళి ఇంట్లో ఉన్న యాదవ స్త్రీని, అమ్మ బాగా దాహంగా ఉంది, కొంచెం మంచినీరు ఇవ్వమని కోరగా ఆ యాదవ మహిళ మంచినీటికి బదులుగా చల్లని మజ్జిగ తెచ్చి ఇచ్చారు. దానికి చాలా సంతోషించిన బాబాగారు, నేనేది ఊరికే తీసుకోను, మీరు నాకు ఏదైనా పని చెప్పండి, మీకు నేను చేసి పెడతానని అడగ్గా ఆ యాదవ స్త్రీ మస్తాన్ వలి బాబాగారి నిజాయితీని మెచ్చుకొని, మీ చేత నేనేమి పని చేయించగలను, కాకుంటే నా దగ్గర కొన్ని గొర్రెలున్నాయి, వాటిని మేపుకొని రాగలరా అని అడిగారు. అప్పుడు మస్తాన్ బాబా గారు సంతోషంగా, అమ్మ ఈ పని నేను ఖచ్చితంగా మీకు చేసి పెడతాను అని గొర్రెలను తోలుకొని అడవికి వెళ్ళారు. కొంతసేపటికి భర్త ఇంటికి వచ్చి గొర్రెలు కనబడకపోతే భార్యను అడుగుతారు. ఆవిడ జరిగిన విషయం మొత్తం చెప్తారు. ఆయనెవరో నా భార్యను మోసం చేసి గొర్రెలు తీసుకొని పోయారని భావించి బాబాగారిని వెతకడం మొదలు పెడతారు. కొంత దూరం అడవిలోకి పోయిన తర్వాత అక్కడ ఒక చెట్టు కింద బాబాగారు ప్రార్థన చేసుకుంటుండగా ఆయనకు కొద్ది దూరంలో తన గొర్రెల మంద కనిపించింది. ఇంకా ఈయన ఏమి చేస్తాడో అని ఆయన పొదల చాటున నక్కి బాబాగారిని గమనించసాగారు. బాబాగారు ధ్యానంలో ఉండగా గొర్రెలపై ఒక పులి దాడి చేసి ఒక గొర్రెను చంపివేసింది. ఇది గమనించిన బాబాగారు మరణించిన గొర్రె దగ్గరకు వెళ్ళి దానికి ప్రాణం పోయటంతో ఒక గొర్రె కాస్త రెండు గొర్రెలుగా మారిపోయింది. ఇదంతా గమనించిన యాదవ వ్యక్తి ఆశ్చర్యంతో మునిగిపోయి ఈయనెవరో మహనీయుడు వలె ఉన్నారని జరిగిన విషయం అంతా భార్యకు చెప్పి బాబాగారిని తమ ఇంటిలోనే ప్రతిదినం భోజనం చేయవలసిందిగా కోరారు. అప్పటి నుండి
ప్రతిదినం వండిన వంటలో మొదట మస్తాన్ బాబాకు పెట్టి ఆ తర్వాత మాత్రమే వారు భుజించేవారు. ఇలా కొంతకాలం గడిచిన తర్వాత యాదవ స్త్రీ అబ్బాయికి వివాహం జరిగింది. ఒకరోజు యాదవ స్త్రీ పెద్ద చేపలు, చిన్న చేపలు ఇంటికి తెచ్చి, పెద్ద చేపలు వండి బాబాగారికి పెట్టు, చిన్న చేపలు మనము తిందామని కోడలకు చెప్పి బయటకు వెళ్ళారు. తదుపరి భోజనానికి ఇంటికి వచ్చిన బాబాగారికి ఆ ఇంటి కోడలు చిన్న చేపలు కూర పెట్టి పెద్ద చేపల కూర ఉట్టిలో దాచింది. బాబాగారు పెద్ద చేపల కూర అడుగగా ఇంకా పెద్ద చేపల కూర వండలేదు అని అబద్ధం చెప్తుంది. దానికి బాబాగారు పెద్ద చేపలు ఉన్నవి ఉన్నట్లుగానే ఉంటాయని చెప్పి వెళ్ళిపోయారు. భర్త ఇంటికి వచ్చిన తర్వాత పెద్ద చేపల కూరను చూడగా అందులో బ్రతికిన చేపలు కనిపిస్తాయి. జరిగిన విషయం అంతా అత్తగారితో చెప్పగా బాధపడిన అత్తాకోడలు బాబాగారికి క్షమాపణ చెప్పగా, మీ వద్ద ఆతిథ్యం స్వీకరించేందుకు ఆ భగవంతుడు ఈరోజు వరకే నాకు అనుమతి ఇచ్చారు. ఇక మీదట మీ ఇంట భోజనము చేయనని చెప్తారు. నేను కొండపైనే ఉండి ప్రార్థన చేసుకుంటానని అంటారు. మస్తాన్ బాబా మహనీయతకు ఒక్క తార్కాణం ఏంటంటే, కస్మూర్కి ఆనుకొని ఉన్న చెరువుకి వరదలు వచ్చి గండిపడి నీరంతా గ్రామంలోకి కొట్టుకొని వస్తుంది. జరగబోయే ప్రాణ నష్టాన్ని గమనించిన బాబాగారు, చెరువుకు పడిన గండిలో నేను కూర్చుంటాను, నా మీద మట్టిపోయిందని గ్రామస్తులకు చెప్తారు. అటులనే చేయగా గ్రామంలో ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరగకుండా ఆ గ్రామం కాపాడబడినది. 3 దినముల తర్వాత బాబాగారు బయటికి వచ్చారు. ఆ చుట్టుపక్కల గ్రామాల వారికి గాలి, దయ్యం, చేతబడి, అనారోగ్యం వంటి సమస్యలను పూర్తిగా తొలగించి వేశారు. ఎటువంటి రుగ్మతలు గలవారైనా సరే బాబా గారి దగ్గరికి వచ్చినప్పుడు వారితో ఉన్న గాలి, దయ్యం మొదలగు వాటిని బాబాగారు స్వయంగా మాట్లాడేవారు. మస్తాన్ వలి బాబా అల్లాహ్ను ప్రార్థిస్తూ అక్కడి ప్రజలకు వైద్యం చేస్తూ ఎవరి దగ్గర నుంచినైనా ఆహారం ఉరికి తీసుకునేవారు కాదు. పనిచేసి మాత్రమే ఆహారాన్ని సంపాదించుకునేవారు. 40 సంవత్సరముల వయసులో బాబాగారు జీవ సమాధి కాదలచి ప్రజలకు తెలుపగా, వారు మిమ్మల్ని ఎక్కడ సజీవ సమాధి చేయవాలని అడుగగా, మన కొండ కింద చెరువు దగ్గర తవ్వండి, అక్కడ బండరాయి ఉంటుంది, దాని కింద నన్ను సజీవ సమాధి చేయండి అని చెప్పారు. తదుపరి తనకు ఆహారం పెట్టిన యాదవ మహిళ దగ్గరికి వెళ్ళి, అమ్మా, నన్ను నీ బిడ్డవలి చూసుకున్నావు,
నీకు ఏదైనా ఒక కోరిక కోరుకో, నేను నెరవేరుస్తాను అని అనగా ఆమె మీ పాదాల చెంత మమ్మల్ని కూడా సమాధి చేయమని కోరగా దందుకు అంగీకరించి ఇక నుండి నన్ను దర్శించుకున్న భక్తులు మిమ్మల్ని దర్శించుకుంటారు అని చెప్పి కొండ కింద ఉన్న చెరువు దగ్గరగా జీవసమాధి కాబడ్డారు. వివిధ ప్రదేశాల నుంచి వచ్చిన మానసిక రోగులు ఈ దర్గా ప్రాంతంలో కొంతకాలం గడిపి వారి అనారోగ్యం నయమైన తర్వాత బాబా గారికి కృతజ్ఞతలు తెలిపి వారి గ్రామాలకు సంతోషంగా వెళ్ళేవారు. ఇంకొక విషయం, నెల్లూరులో బాగా ధనవంతుడైన ఒక వ్యక్తికి సంతానలేమితో బాధపడేవారు. ఆయన కస్మూర్ మస్తాన్ బాబా గారి గురించి, ఆయన మహిమల గురించి విన్న ఆయన బాబా గారి దగ్గరికి వచ్చి ఆయన సమస్య చెప్పుకుంటారు. దానికి బాబా గారు పేదలకు అన్నదానము చేయమని చెప్పగా ఆయన అటులనే చేసినా కూడా ఆయనకు సంతాన యోగ్యం కలగలేదు. మరలా ఆయన బాబా గారిని కలిసి నా సమస్య తీరలేదు, మీరు చెప్పినట్లే నేను చేశాను అని చెప్పగా బాబా గారు అందుకు నేను ఏం చెప్పాను, మీరు ఏం చేశారు, నేను చెప్పిందేంటి, మీరు చేసిందేంటి, స్వయముగా మీ చేతిలో నుండి బీదలకు అన్నం వండి దానం చెయ్యండి అని చెప్తారు. దానికి ఆయన గారు ఇంటికి వెళ్ళి మొత్తం బియ్యము కూరగాయలు అన్నీ తెప్పించి ఆయనే స్వయంగా వంట చేసి అక్కడికి బీదలకు పంచారు. అలా చేసిన కొన్నాళ్లకు ఆయనకు సంతాన యోగ్యం కలిగి బాబా గారిని పూజిస్తూ ఉంటారు. ఈ విధంగా కస్మూర్ మస్తాన్ వలి దర్గా చాలా ఫేమస్ అయింది.